దినం 2 పెగ్గులు లాగే పెనిమిటి 4 పెగ్గులు లాగి ఇంటికి వస్తే ఆలు ఏమంటది ఏమంటది ఏమన్నది ఈరోజు దోస్తులు కలిసిర్రేమో అందుకే పెగ్గులు ఎక్కువైనాయి అనుకుంటుంది. మళ్ళా తెల్లారు కూడా అట్లనే తాగొస్తే చెప్పే తీరు చెప్తుంది, వినకుంటే పంచాయతీకి దిగుతుంది. ఇక భర్త కూడా నోరు నెత్తిన పెట్టుకుంటే ఇంట్లో యుద్ధమే నడుస్తుంది కదా. అయితే ఈడ మాత్రం చాలా మంది అక్కలకు ఇసొంటి తిప్పలే అవుతుంటే వాళ్ళంతా ఏం చేసిండ్రంటే, ఊరిని కథ సల్లగుండా ఇదేందయ్యా ఇది, మందు తాగొస్తే పెనిమిటికి బుద్ధి చెప్పుకోవాలి, తాగకుండా ఒట్టు పెట్టించుకోవాలి, ఇంకా అయినకుంటే నలుగురికి చెప్పి మాట్లాడించుకోవాలి. కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు పెనిమిట్ల మీద కోపాన్ని మందు కీసాల మీద చూపెడుతున్నారు. మందు కీసాలను మొత్తం పెసరకాయ కొట్టినట్టే కొట్టి కోటర్ల కుతిక విసికేసిండ్రు, హాఫ్ బాటిల్ అంతు చూసిండ్రు, ఫుల్ బాటిల్ పచ్చలు వాళ్ళకు కొట్టిండ్రు. అంటే ఇదట ఆఖరి వార్నింగ్ అటనుల్లా, అందుకే ఈ పని చేసిండ్రు. ఇన్ని రోజులు పెనిమిట్లకు చెప్పడమే కాకుండా ఊర్లకెంచి మద్యం దుకాణం తీసేయాలని చెప్తే ఈ అక్కోళ్ళ మాటలను లెక్క చేయకుండా కొత్త బ్రాండ్లు తెచ్చి మరి అమ్ముతున్నారట. ఏమున్నది, వాళ్ళు తాగుడు ఇంటికి వచ్చి వీళ్ళని కొట్టేసరికి కోపం కట్టలు తెంచుకున్న అక్కలు సీదా దుకాణంకే వచ్చి ఈ పని చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహువా అనే ఊర్లో ముచ్చటిది. మరి ఎన్నేళ్ల నుంచి అక్కలు దుకాణ పొలకు చెప్పినరో, ఎంతగానో విసిగిపోయినరో కానీ ఆఖరికైతే దుకాణ పొలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిపోయినరు. మరి ఇప్పటికైనా ఊర్లకెంచి మందు దుకాణం తీస్తారో లేకుంటే ఇట్లనే ఉంచుతారో కానీ దుకాణం మొత్తాన్ని పొట్టు చేసిండ్రు. కానీ ఎక్కడి మందు ఏమో పోన్రి, ఈ మందు చేయబట్టి ఎక్కలేని పంచాదులు మోపైతున్నాయి.